హలో ఆల్ ఈరోజు సండే కదండి. సండే స్పెషల్ మా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఏంటో చూసేద్దాం. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి హెల్దీ జ్యూస్ చేసేసాను. క్యారెట్ బాదం జ్యూస్ అనమాట. కోకోనట్ మిల్క్తో చేశాను. ఇందులోనే కాజు, వాల్నట్స్, డేట్స్ అన్నీ వేస్ట్ చేశాను అనమాట. చాలా చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో మళ్ళీ పైన కాజు, బాదం అలాగే పంకిన్ సీడ్స్ కట్ చేసుకొని వేసేసుకున్నాము. ఇవి వేసుకొని తాగామంటే టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఎలా చేయాలో కూడా ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో చేశానండి డీటెయిల్డ్గా. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి, చాలా బాగుంటుంది. ఇలా హెల్దీ డ్రింక్తో పాటు 4 జామకాయ ముక్కలు పెట్టుకొని తినేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాము. తర్వాత లంచ్ కోసమేమో ఇది చికెన్ కర్రీ అండి. 1/2 కిలో చికెనే, కొంచెం మసాలా ఎక్కువ వేసి గ్రేవీ ఎక్కువ వచ్చేలాగా చేశాను అనమాట. ఇది నాకి పిల్లలకి మాత్రమే, మా ఆయనకి ఇంకో కర్రీ చేశాను, అందుకని 1/2 కిలో మాత్రమే చేశాను అనమాట. గ్రేవీ ఎందుకంటే మేము లంచ్లోకి పూరి చేసుకున్నామండి. పూరీలోకి గ్రేవీ ఎక్కువ ఉండాలి కదా ఖచ్చితంగా, అందుకోసమనే ఇలా కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండేలా కర్రీ చేసేసాను, చికెన్ కర్రీ. తర్వాత మా ఆయన కోసం ఇంకో కర్రీ చేసా అని చెప్పాను కదా, ఇది వచ్చి తలకూర అంటారు కదా, మేక తల, ఆ తలకాయ కూర చేసా అనమాట. మా ఆయనకి చాలా ఇష్టం తలకూర అంటే, అందుకని చెప్పి ఆయనకి సపరేట్గా ఇది చేసేసాను. నేను పిల్లలు అయితే మటన్ తినము, అందుకని చెప్పి మేము చికెన్ చేసేసుకున్నాము. కర్రీస్ రెండు అయిపోగానే పూరి చేసేసాను. పూరి ఇలా ప్రతి ఒక్క పూరి మంచిగా పొంగాలి అంటే పిండి కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అలాగే మనం పూరి కాల్చేటప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ అయి ఉండాలి. ఆయిల్ తక్కువ హీట్ అయిందనుకోండి ఇలా బాగా పొంగదు. మంచిగా హీట్ అయిన ఆయిల్లో పూరి చేసామంటే ఇలా దానంతటా అదే మంచిగా పొంగుతుంది. పిండి కలుపుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా గట్టిగానే కలుపుకోవాలి. ఈ చిన్న టిప్ ఎవరికైనా తెలియకపోతే నెక్స్ట్ టైం ట్రై చేసి చూడండి, పూరీలు బాగా పొంగుతాయి. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకైతే ఈ చిన్న టిప్ అయినా చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలా ఆయిల్లో ఫ్రై చేసేవి చాలా వరకు తగ్గించేసామండి, అప్పుడప్పుడు అంతే. ఈరోజైతే ఇలా లంచ్కి మంచిగా పూరి అలాగే చికెన్ కర్రీ, తలకాయ కూర చేసేసా అనమాట. తలకాయ కూర చాలా చాలా మంచిదండి. మటను చికెన్ కంటే చాలా హెల్దీ కదా, కాకపోతే ఎంత ట్రై చేసినా కూడా నేను పిల్లలు తినలేకపోతున్నాము. చికెన్ కర్రీ కూడా పూరీలోకి గ్రేవీ చాలా ఇష్టంగా తింటారు, కానీ పీసెస్ అయితే చాలా చాలా తక్కువ తింటారండి గ్రేవీలోవి, అందుకోసం అని చెప్పి చికెన్ కూడా తక్కువ చేశాను. మా వాళ్ళైతే ఇలా లంచ్కి పూరి అలాగే నైట్కి రాగి సంగటి కావాలన్నారండి. రాగి సంగటి నైట్ టైమ్స్ తినాలంటే అరగదని చెప్పి కొందరు భయపడుతూ ఉంటారు కదా. నాకైతే చిన్నప్పటి నుంచి రాగి సంగటి నైట్ టైమ్స్ కూడా బాగా అలవాటే అండి, మంచిగా తినేస్తాం.